Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఏ చామంతి మొక్కలు కలెక్ట్ చేశానో చూద్దరు. కానీ చూడండి, ఈ డబుల్ కలర్ అండి. నేను 2 సంవత్సరాల నుంచి ఎత్తుతున్నాను, ఇప్పుడు దొరికిందండి. అవతలది బ్రిక్ కలర్ ఉంది కదా, ఇటుక బొడు రంగుది, అది కూడా నాకు నచ్చింది, అది కూడా తీసుకొచ్చాను. ఈ చిన్న చిన్న పాట్స్లో పెట్టి అమ్ముతున్నారండి. అది 50 రూపీస్ అన్నమాట ఒకటి. ఒక్క దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఇందులో మాత్రం ఒకటే కలర్ ఇచ్చాడండి. ఈ డబుల్ కలర్లో మాత్రం ఒకటే మొక్క ఉంది. అవతల దాంట్లో మాత్రం ఆ బ్రిక్ కలర్ ఒకటిను వైట్ ఒకటి ఉంది. ఆ వైట్ కోసం కాదంటే నేను తీసుకుంది, దీనికోసమేనమాట. ఇది నచ్చింది నాకు, సరేననేసి ఇది తీసుకున్నాను. ఇదిగోండి, ఇందులో ఇది కూడా ఇచ్చాడండి. కొన్ని నర్సరీలో అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు రావు, ఫిబ్రవరి వచ్చేసింది కదా అంటున్నారు. కానండి కొన్ని నర్సరీలో, చాలా నర్సరీలో, బందర్ రోడ్లో ఉన్న నర్సరీలో చాలా వాటిల్లో ఈ క్రిసాంతిమమ్స్ ఉన్నాయండి. చెట్లు ఫుల్గా ఉన్నాయి అన్నమాట. మీకు కావాలంటే తెచ్చుకోవచ్చు, చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న నర్సరీస్లో మాత్రం ఇంకా అయిపోయింది, సీజన్ అయిపోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరమే వస్తాయి అని చెబుతున్నారు. కానీ చాలా వాటిలో ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఈ చెట్లో ఎన్ని పిలకలు ఉన్నాయో. ఈ పిలకలు ఉన్నాయో తెచ్చుకున్నానండి ఈసారి నేను. పిలకలు ఏ చెట్టుకైతే ఎక్కువగా ఉన్నాయో చెట్టే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇట్లా పిలకలు ఉన్నాయి మనం తెచ్చుకుంటేనండి, వేరే వేరే ఆటలో పెట్టుకుంటే చక్కగా వచ్చే సంవత్సరానికి బ్రతుకుతాయి అనమాట. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా బ్రతుకుతాయి. ఎండలకి కొన్ని పోయినా కొన్ని ఉంటాయి అనమాట. అందుకోసమే నేను ఒక దాంట్లో కాకుండా వేరే వేరే ఆటలు పెట్టి సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను కూడాను. ఇట్లాగే మీరు కూడా చెట్లు కొనుక్కుంటే కనుక చామంతి ఎలా పెట్టుకొని మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు రీపాటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. బాగుంది కదా, ఈ ముందుది కూడా చాలా బాగుంది కదండి, డబుల్ కలరు. వైట్ పింక్ ఎల్లో కాంబినేషన్ అండి, చక్కగా వచ్చింది. ఎతికి ఏంటో పెట్టాలా అని చెప్పి కొన్ని అయితే పీకేసానండి. పీకేసేసి మొక్కలు, అవసరం లేని మొక్కలు పీకేసేసి మరి వాటిలో ఇవ్వండి పిలకలు ఉన్నాయి చూసారా, ఇవి తీసుకుని వేరే వేరే ఆటలు పెట్టుకుందాము. కొన్ని అయితే పీకేసేసి ఆటలో పెడుతున్నానండి, నైబర్స్కి ఇచ్చేసేస్తున్నాను. అవి మొన్న ఒక చెట్టు అలాగే అవసరమయ్యి ఇవి పీకేస్తాను అనమాట. అది నాకు అవసరం లేదండి, మన తెల్ల బెళ్ళ చామంతి దొరికింది కదా మనకి, అవి 3-4 కుండీల్లో చేసేసాను, ఫుల్గా అన్నాను కదా, అవి తీసేస్తున్నాను. కొన్ని ఒక చెట్టు ఉంటే సరిపోతుందండి. అది మనకు మెయిన్ మొక్క దొరికింది కాబట్టి ఆ మొక్క మనకు అవసరం లేదు. ఇదిగోండి, ఇందులో చిలక మొక్క ఉందండి, అది కూడా దీనికి సీజన్ అయిపోయింది కదా, ఇది కూడా తీసేసుకుని మెయిన్ మొక్క దీంట్లో పెట్టుకొని చిన్న పిలక మొక్కలు వేరే వేరే ఆటలు పెడదామండి. ఆ బ్లాక్ పాట్ కనిపిస్తుంది కదా, అందులో కొన్ని పెట్టుకుందాము, ఇంకొన్ని ఏమో వేరే పాట్ చూసి పెడదాము, ఎక్కడైనా పక్కన ఖాళీ ఉంటే. ఇది కూడా తీసేసానండి. ఈ పక్కన ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కూడా తీసేసి వేరే చోట పెట్టుకుందామండి. ఈ ఫిబ్రవరి నెలలో చామంతి మొక్కలు దొరుకుతాయి కానండి, ఇక ఆ తర్వాత వచ్చే నెల నుంచి మటుకు ఇక అసలు ఈ చామంతి మొక్కలు అనేవి రావు. ఈ చెట్లు చిన్న చిన్న పక్కన పిలకలు ఎందుకు ఉన్నాయి అంటే అండి, నేను అటు ఇటు బాల్కనీలో నడిచేటప్పుడు చీరలకి దానికి బట్టలకి పట్టేసేసి కొమ్మలు పెడుసుగా ఉంటాయి కదండి, ఇరిగిపోతూ ఉంటాయి, కట్ అయిపోతూ ఉంటాయి. అవి నేను పారేయకుండా దేంట్లో ఒక దాంట్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఆ తర్వాత మర్చిపోతాను అవి ఏం పూలు పోస్తాయి, అసలు అది ఏ పువ్వు చెట్టు, ఏ పువ్వు పూసే చెట్టు అనేది కూడా నాకు గుర్తుండదు. ఇంకా అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట. అట్లాంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. అట్లాగేనండి, ఆ తెల్లవి కూడా అట్లాగే పెరిగిపోయినాయి నావి, ఒంటరెక్కాయి తెల్లవి అలాగే పెరిగిపోయినాయి. ఇదిగోండి, ఇది తీస్తున్నానండి పక్కన. ఇది నాకు తెలిసినంతవరకు ఎల్లో బెళ్ళ చామంతి అండి. ఇది ఒకసారి కట్ అయిపోతే పెట్టినట్టున్నాను. మొగ్గలు వచ్చినాయండి దానికి కూడా, ఇంకా పువ్వు అయితే పూలేదు. కానీ ఏప్రిల్లో పాప రమ్మందండి బెంగళూరు, ఒక 15 రోజులు 20 రోజులు ఉండటానికి. నాకు ఇప్పుడు నుంచే బెంగ పట్టుకుంది, మొక్కలు వదిలేసి వెళ్ళటానికి. ఎండలు పెరిగిపోతాయి, నా మొక్కలు ఎలా ఉంటాయో నేను వచ్చేటప్పటికి అని. నేను లేకపోతే
నీళ్ళు ఏం పోస్తారో ఇంట్లో జనాలన్నీ నాకు కంగారేనండి. అందులోనే ఏప్రిల్లో విపరీతంగా ఉంటాయి కదా దాంట్లో. ఎంత గ్రీన్ నెట్ కింద పెట్టినా అండి మనం చూసుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉండకపోతే మాడిపోతాయి మొక్కలు, నీళ్ళు పోయిపోయినా. ఒకవేళ నీళ్ళు ఎక్కువ కూడా చచ్చిపోతాయండి వేసవికాలం. మరీ ఎండలు కాస్తున్నాయి కదా అని బాగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అట్లా ఇష్టం వచ్చేటికి పోసేసారనుకోండి, నీకు చచ్చిపోతాయి అనమాట. నేను ఉంటే అన్నీ చూసుకుని చక్కగా దేనికి ఎంత మోతాదులు పోయాలో ఏంటో చూసుకుని పోయిస్తాను. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో ఇసుక వేసానండి, కాస్త కంపోస్ట్ వేసాను, అలాగే నీమ్ పౌడర్ కూడా కాస్త వేస్తున్నాను. వేసి మొక్క కలిపి పెట్టుకుందాము. ఇదిగోండి చూడండి, దీంట్లో నుంచి ప్లాంట్ తీసుకుందామండి. ఇదిగోండి, దీంట్లో చాలా పిలకలు ఉన్నాయండి చక్కగా. ఇది రెండుగా డివైడ్ చేసుకుందామండి. చెట్టుని డివైడ్ చేసేసి తర్వాత పిలకలు కూడా తీసుకుందాము. తీసేసానండి రెండుగా. ఇదిగోండి, ఈ పిలక కూడా తీసుకుందాము వేరే దాంట్లో పెట్టుకోవడానికి. మట్టి కలుపుకున్నాం కదా, దాంట్లో పెట్టుకుందాము. దీంట్లో మనము చిన్నది ఇందాక తీసాం కదా, అది పెడదామండి చెట్టు. చాలా చిన్న పాట్ అండి ఇది. చిన్న చిన్న పాట్లులో పెట్టేసి అమ్ముతున్నారు. 2 రకాలు పెట్టి అమ్ముతున్నారండి, ఒక రకం కూడా కాదు. ఇది కూడా రెండో 3 అంట్లు తీసానండి. ఇందులో తీసి వేరే దాంట్లో పెట్టుకోవచ్చు అనేసి తీసాను అనమాట. దీంట్లో పెద్దగా అల్లుకుపోవండి, చిన్నదే కదా, చాలా కొద్ది జాగానే కాబట్టి పెద్దగా అల్లుకోవు. పెద్ద పెద్ద దాంట్లో పెడితే కనుక పెద్దగా అల్లుకుంటాయి. నేను వచ్చే సంవత్సరాన్ని బ్రతికొనటం కోసం అని చెప్పేసి ఈ చిన్న దాంట్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కొమ్మలు కట్ చేసి మనం పెట్టుకుంటాం కదా, మదర్ ప్లాంట్ అలా ఉంచేసి కొమ్మలు కట్ చేసుకుని వేరే ఆటలు పెట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఇన్ని రకాలుగా పెడుతున్నాను అనమాట, ఇన్ని రకాల పాట్స్లో. మనకి కొమ్మ కట్ చేసుకుని పెట్టుకుంటేనే మనకి హెల్దీగా పెరుగుతుందండి మొక్క. హెల్దీగా ఉంటుంది, హెల్దీగా పూలు పోస్తుంది, బాగా పెద్ద పెద్ద పూలు చక్కగా పోస్తుంది అనమాట. అలాగే పించింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పించింగ్ గురించి మనం 4-5 ఏళ్ల క్రితమే మనం వీడియో చేసుకున్నాం కదా, చూడండి కావాలంటే. విపులంగా అన్నీ చెప్పాను ఆ వీడియోస్లో. ఇదండి, ఈ విధంగా దీంట్లో ఇది పెట్టేసేసాను. ఇంట్లో ఉన్న ఆ రెక్క చామంతి తీసేసానండి. తీసేసి వెనకాలకి ముందాళ్ళకి నైబర్స్కి ఇచ్చాను. ఇందులో ఎర్ర చామంతి ఒక చెట్టు కూడా ఉంది కదా, అది కూడా తీసేసి మా ఎదురు నైబర్కి ఇచ్చాను అనమాట. దీంట్లో ఇప్పుడు ఈ బ్రిక్ కలర్ పెట్టుకుందామండి. ఈ మాత్రం ఇలా ఇలా కొంచెం చేత్తో నొక్కేస్తే వచ్చేస్తున్నాయండి మొత్తం. చెట్టు చక్కగా వచ్చేస్తుంది. అది ఇది దీంట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. చాలా కలెక్ట్ చేశానండి మొక్కలు అవుతాయి ఈ సంవత్సరం. మరి వచ్చే సంవత్సరానికి ఏముంటాయి ఏమో చూద్దాము. ఇంకా అసలు ఒక్క పిల్లకి కూడా లేదండి. ఇంకా వేరే ఎంచుకుందాం అంటే లేవు అక్కడ. సరే ఇక జాగ్రత్త చేసుకొని ఇది మనం పెంచుకుందాం లేదు తీసుకొచ్చాను. ఇంకా ఇది బ్రిక్ కలర్ బెల్లి చామంతిలా ఉందండి, చక్కగా ఉంది, అందుకే తీసుకొచ్చాను.
ఇది దీంట్లో పెట్టేస్తాను కదా, ఇక ఆ వైట్ది ఆ చిన్న దాంట్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇది దీంట్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా పెట్టేశానండి దీంట్లో. ఇదేమో ఇదిగోండి ఇక్కడ పెట్టాను, నీళ్ళు పోద్దాము. ఇదిగోండి ఇది ఇక్కడ ఈ కుండీ లోపల పెట్టానండి. ఇదేమో మెయిన్ మొక్క, ఇది దీంట్లో పెట్టానండి. దీనికి మాత్రం చక్కటి పిలకలు ఉన్నాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా వాటిలో పెట్టేశాను. ఇదిగోండి ఇది దీంట్లో పెట్టానుగా, దీంట్లోకి వాటరింగ్ చేసుకుందాము. ఇదిగోండి ఇందాక పిలక మొక్కలు తీసాం కదా మనము అవి దీంట్లో పెట్టానండి. ఇది డబల్ కలర్ మనం ఇంత ముందు పెట్టుకున్నాం కదా, అంతకుముందు వీడియో చూపించాను పెట్టాను కదా వీడియో, దాంట్లో అక్కడ ఒక పిలక, తర్వాత ఇదిగోండి ఇదొకటి, ఇది ఒక పిలక అనమాట. ఇది తర్వాత ఇదిగోండి ఇది ఒక పిలక, 3 పిలకలు దీంట్లో పెట్టానండి. తర్వాత ఇదేమో కట్ అయిపోయింది ఒకటి కొమ్మ ఉంటేను, అది కూడా పారేయటం ఎందుకు లేదు, ఇక్కడ పెట్టాను అనమాట. ఇది కూడా తీసుకొచ్చానండి. ఇది కూడా లక్ష్మీ గణపతి నర్సరీ అనమాట. ఈ వీడియోలో చూపించిన మొక్కలన్నీ లక్ష్మీ గణపతి నర్సరీలో తీసుకొచ్చానండి. ఇదండి, ఇది ఇంకా రీపాటింగ్ చేయలేదు, చేయాలి. ఇంకెంత ఇంకా దీంట్లో వైట్ ప్లెయిన్ కూడా ఉందండి, దానికోసం కాదండి నేను తీసుకొచ్చింది, ఈ పూల కోసమే తీసుకొచ్చానమాట. ఇది కూడా ఉంది. ఇది తర్వాత తీసేసి ఈ తెల్లది మాత్రం కింద కుండీలో పెట్టాను. ఇది మాత్రం ఇంకా రీపాటింగ్ చేయలేదండి. పిలకలు కూడా ఉన్నాయి ఒకటి 2. ఈ పిలకలు ఆ ఎల్లో అండ్ పింక్ అయితే బాగుంటాయి అనుకుంటున్నాను. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.